సో ఇక్కడ చూడండి ఆర్టీసీలో జాబ్స్ అన్నమాట. డ్రైవర్స్ పోస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్‌లో 1000 పోస్టులు పడ్డాయండి. వీటికి సాలరీ వచ్చేసి 20,000-60,000 ఉంటది. ఇంకా శ్రామిక్స్ అంటున్నారు. ఈ పోస్ట్ వచ్చేసి 743 ఉన్నాయన్నమాట. 743 ఉన్నాయి. ఇది 16,000-45 సాలరీ వర్క్స్ అయితే ఉంటాయి. సో అయితే మరి దీంట్లో ఈ శ్రామిక్స్ అంటే ఏంటి? నెక్స్ట్ చూద్దాం. సో డ్రైవర్స్ అయితే అలా ఉంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ పోస్ట్‌లు డ్రైవర్స్ అంటే జనరల్‌గా జెంట్స్ అప్లై చేసుకుంటారు. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఏముందంటేనండి లేడీస్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. మీరెవరైనా లేడీస్‌గా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ ఉండి అప్లై చేసుకోండి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే గనుక. డెఫినిట్‌గా మీకు ఈ జాబ్ వస్తదనమాట. ఓకే. అందులో ఉమెన్‌కి కొంచెం రిజర్వేషన్ గూడా ఉంటది కాబట్టి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ చాలా ప్లేసెస్‌లోనైతే ఏ డిస్ట్రిక్ట్‌లో ఏమేమి ఉంటాయి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగరు, రాజన్న సిరిసిల్ల ఇక టోటల్‌గా మన జయశంకర్‌పల్లి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి ఇట్లా చాలా చాలా మొత్తంగా చూసుకుంటే 1000 వేకెన్సీస్ ఎక్కడెక్కడ పడ్డాయని ఈ పీడీఎఫ్‌లో చూసుకోవచ్చండి. ఓకే. అండ్ టోటల్‌గా చాలా చాలా ప్లేసెస్‌లో ఉంటాయి. ఇంకొకటేంటంటే నేనిక్కడ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎస్పెషల్లీ ఇంకా శ్రామిక్స్ అన్నాం కదా! శ్రామిక్స్ ఏంటో చూద్దాం. శ్రామిక్స్‌లో ఏమేమి ఉన్నాయంటే మీరు బ్రీఫ్‌గా కావాలంటే సైట్‌లో బ్రీఫ్‌గా ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి, ఏమేమి పోస్టులున్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సో అండ్ సో అనేసి డీటెయిల్‌గా బ్రీఫ్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో మీకు పీడీఎఫ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నేను పీడీఎఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. శ్రామిక్స్‌లో వచ్చేసి మెకానిక్, డీజిల్ అండ్ మోటార్ వెహికల్ ఇలా ఉన్నాయన్నమాట. ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్, పెయింట్, వెల్డ్, కటింగ్, స్టిచింగ్ ఆహ్, ఆహ్, ఇవన్నీ శ్రామిక్స్ వస్తాయన్నమాట. శ్రామిక్స్ కిందకొస్తున్నాయి. అండ్ మిల్‌రైట్ మెకానిక్. ఓకే. దీస్ ఆర్ అండర్ ఆహ్, శ్రామిక్స్ కింద వస్తాయండి. సో ఇవి 743 వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారన్నమాట మనకి. మీ క్యాడర్ వైస్ చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఇంకొకటి ఇంకా ఏం చెప్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎస్ఎస్సి అనమాట. 10th క్లాస్ అని చెప్తున్నారండి. ఇంకా డ్రైవర్ పోస్ట్‌లకైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మస్ట్ హావ్ పొసెస్డ్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. హెవీ మోటార్ వెహికల్ ప్యాసింజర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. చూసుకోండి. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ కూడా దీనికి అవసరం వస్తాయండి. హెల్త్‌గా, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హెల్తీగా ఉండాలి కదా! ఓకే. మెడికల్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఓకే. దీస్ ఆర్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇంకా శ్రామిక్స్ వాళ్ళకొచ్చేసి మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. ఇద్దరు అప్లై చేసుకోండి. మస్ట్ హ్యావ్ అటెండ్ 18 ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. నేను అది చెప్తాను. ఓకే. సో దీనికి మెకానిక్స్ అవి చెప్తున్నాను కదా! కాబట్టి వాటిల్లో చదువుకొని ఉంటే సరిపోతుంది. మెకానిక్స్, ఫిట్టరు అండ్ ఇలాంటివి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇంకా కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ రియలైజేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అదర్ వాళ్ళకి వచ్చి 3 ఇయర్స్ ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మెన్‌కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాళ్ళకనమాట. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా! వీళ్ళు ఐటీఐ మెకానిక్ చేసిన వాళ్ళకి ఇంకా డీజిల్ మోటార్‌లో ఈ ఎస్పెషల్ ఏమేమి ఇచ్చారు మనకి అవన్నమాట. ఐటీఐ మెకానిక్, డీజిల్ మోటార్ వెహికల్, షీట్ మెటల్, ఎంబీబీబీ ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్ వీటిల్లో మీరు ఐటీఐ చేసుంటే సరిపోతుందండి. ఎలిజిబుల్ ఎవరో చూడండి. ఇది ఆల్రెడీ 17థ్‌కి స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ కూడా నేను చెప్తాను. ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ అండి. ఫీజు వచ్చేసి డ్రైవర్‌కి అప్లై చేసే వాళ్ళకి 300 ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ చెప్తున్నారు. ఇంకా అదర్స్‌కి అయితే 600 అంట. శ్రామిక్‌లో వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 200, మిగతా వాళ్ళకి 400. ఇది ఫీజ్ స్ట్రక్చర్ అండి. క్లియర్. సో గైస్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందంటే సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ డ్రైవర్స్‌కి అయితే ఎలా ఉంటదంటే ఇక్కడ డ్రైవర్స్ కాబట్టి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీకు పంపిస్తారు. ఇక్కడ ఏంటి అడ్రస్ అని పంపిస్తే మీరు అప్పుడు వెళ్ళాల్సిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్తే
మీకు వెరిఫికేషన్ చేసి డే టు టైమ్ అదంతా మీకు ఇస్తారు. అది ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వెరిఫికేషన్ చేసుకొని అక్కడ ఓకే అయిన తర్వాత మీకు డ్రైవింగ్ టెస్ట్‌కి పంపిస్తారు. అండ్ ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ చేస్తారండి. ఓకే. ఫిజికల్ టెస్ట్‌లో వచ్చేసి ఎట్లా ఉండాలంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్ షల్ బి రిక్వైర్డ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ 160 సెంటీమీటర్స్ ఇన్ హైట్‌లో తక్కువగా ఉండకూడదు అని చెప్తున్నారు. సో అట్లా అయితే చేసుకోండి, వెళ్ళండి, చూసుకోండి ఒకసారి. ఓకే. డ్రైవింగ్ కాబట్టి ఫిజికల్‌గానే మీకు టెస్ట్‌లు అనేవి జరుగుతాయి. ఈ టెస్ట్‌లు అన్నీ చేసుకున్నాక ఓకే అయితే మీకు డైరెక్ట్ సెలక్షన్స్ ఉంటాయి. దాంట్లో మార్క్స్ అనేటివి కూడా ఉన్నాయండి. డ్రైవింగ్ టెస్ట్ క్యారింగ్ మ్యాక్సిమం ఆఫ్ 60 మార్క్స్ అంట. 7 పారామీటర్స్‌తో చూస్తారంట. ఇవి కూడా చెప్తాను. స్టార్టింగ్ అ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ద లెవెల్ ఆఫ్ గ్రేడియంట్, డౌన్ గ్రేడియంట్ అట్లా 6 మార్క్స్, క్వాలిఫైయింగ్ వచ్చేసి 3 మార్క్స్ ఇస్తారంట. ఇది మీకు డ్రైవింగ్ చేసే వాళ్ళకి మీకు ఐడియా ఉంటుందండి. చూసుకోండి. స్టాపింగ్, పార్కింగ్, రివర్సింగ్ ఆఫ్ వెహికల్ అదే మీరు డ్రైవింగ్ ఎట్లా చేస్తారని చెక్ చేస్తారు. గేర్ చేంజింగ్ అప్, గేర్ చేంజింగ్ డౌన్. సో డ్రైవింగ్‌కి ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి వాటికి సంబంధించి టోటల్‌గా 60 మార్క్స్ ఉంటాయి. దాంట్లో మీకు జస్ట్ 30 మార్క్స్ వచ్చినా గానీ మీరు పాస్ అయిపోయి డ్రైవర్‌గా సెలెక్ట్ అయిపోతారని నా ఉద్దేశం. సో చూసుకోండి మీరు డ్రైవింగ్‌లో ఎంత ఫిట్ ఉన్నారో ఒక్కోసారి చెక్ చేసుకోండి. గేర్ చేంజింగ్ అప్, గేర్ చేంజింగ్ డౌన్, రోడ్ సెన్స్, జనరల్ డ్రైవింగ్, కంట్రోల్ ఆఫ్ వెహికల్, ట్రాఫిక్ కండిషన్స్, స్టీరింగ్ కంట్రోల్, యాంటిసిపేషన్, జడ్జ్‌మెంట్, యూజ్ ఆఫ్ బ్రేకర్స్‌ని ఎలా యూజ్ చేస్తున్నారు. ఓకే. మీరు ఎట్లా స్టాపింగ్ చేస్తున్నారు, ఎట్లా పార్కింగ్ చేస్తున్నారు, వెహికల్‌ని ఎలా రివర్స్ తీసుకోవాలి, అండ్ ఫాలోయింగ్ రోడ్ పోలీస్ సిగ్నల్స్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తే మీకు టోటల్లీ 60 మార్క్స్ అండ్ 30 మార్క్స్ విల్ బి ద పాస్ అన్నమాట. ఐ హోప్ ఈజీగానే ఉంటదేమో వచ్చిన వాళ్ళకి. ఓకే. దట్ ఈస్ ఫర్ ద డ్రైవర్ పోస్ట్. ఫిజికల్‌గా మీరు డ్రైవింగ్ ఎట్లా చేస్తారో దాని మీద ఒక 60 మార్క్స్ అండి. ఇంకా వెయిటేజ్ ఆఫ్ వచ్చేసి 40 మార్క్స్. దిస్ షల్ బీ ఇన్ 25 ఇట్స్ మాక్సిమం వచ్చేసి ఇట్స్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్. సో 25 మార్క్స్. ఇంకా అదర్ వచ్చేసి హెచ్‌జీవి అండ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్ ఇట్స్ 5 మార్క్స్. ఇవి వచ్చేసి టోటల్‌గా 40 మార్క్స్ అన్నమాట. ఇందులో 30 మార్క్స్ వస్తే సరిపోతుంది. దీంట్లో మీకు 40 మార్క్స్ దీంట్లో చూస్తారనమాట. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. These are the qualifying marks. Weightage marks is 50 for OCs including EWS, 45% for BCs, 40% for SC/STs అన్నమాట. టోటల్గా 100 మార్క్స్ పర్సంటేజ్. దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ కి వచ్చేసి మీకు కూడా సేమ్ అడ్మిట్ కార్డ్ వస్తుందండి. అప్లై చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోయి మీకు ఎక్కడో వెన్యూ డీటెయిల్స్ ఇస్తారు అక్కడ తీసుకోండి. సో దీంట్లో వచ్చేసి మీకు ఐటీఐ ఉంటాయి కదా, దాంట్లో మీకు 90% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏమైనా అప్రెంటిస్షిప్ ఉంటే అది ఒక 10 మార్క్స్ యాడ్ అవుతుందండి అది ఉన్నోళ్ళకి. లేకపోతే కూడా నాట్ ఏ ప్రాబ్లమ్ నేను. ఓకే. ఇందులో వచ్చేసి 50% ఫర్ ఓసీస్, 45% ఫర్ బీసీస్ అండ్ 40% ఫర్ ఎస్సీ/ఎస్టీస్ అట్లా. శ్రామిక్ వాళ్ళకి ఏంటంటేనండి మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారు. మొత్తంగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని బట్టి మీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఇంకోటి అప్రెంటిస్షిప్ చెప్పాను, దానికి 10 మార్క్స్ యాడ్ అవుతాయి. దీన్ని బట్టే ఉంటుంది. ఇంకా మీరు వెరిఫికేషన్కి మీరు అడ్మిట్ కార్డ్ వచ్చి వెళ్ళి ఓన్లీ అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళదు. అలాంగ్ విత్ 2 కాపీ ఫోటో కాపీస్ అండ్ ఇంకా సర్టిఫికేట్స్, మీరు డాక్యుమెంట్స్ ఏమైతే అప్లై చేస్తే మీ మన ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంకా ఎస్సీ సర్టిఫికేట్, ఇట్లా మీ అప్రెంటిస్కి సంబంధించి ఇట్లాంటి సర్టిఫికేట్స్ మీకు సంబంధించి ఏమేమి అవన్నీ తీసుకొని వెళ్ళండి. అదర్వైజ్ వెరిఫికేషన్ అంటే అదే కదండి. సో అవి తీసుకొని మీకు ఎక్కడ వెన్యూ చెప్తే అక్కడికి వెళ్ళిపోవాలి. లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి మీకు ఎక్కడ లోకల్ ఉంటుందో అక్కడక్కడనే జరిగిపోతుంది. సో ఇట్లా ప్రొసీజర్ అండి. ఎట్లా అప్లై చేసుకోవాలి, త్రూ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాలి. ద స్టార్టింగ్ డేట్స్ చెప్తాను నేను.
సో ఇవ్వండి డీటెయిల్స్ వచ్చేసి ఈ లాస్ట్ డేట్ వచ్చేసి అంటే 8th అక్టోబర్ నుంచి మీరు 28th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద డీటెయిల్స్. సో ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. మీకు నిజంగా ఎంత సూపర్ ఉంది. అప్లై చేసుకోండి, జస్ట్ అప్లై చేసేసుకోండి. వాళ్ళు పిలుస్తారు, టెస్ట్లు అన్ని పెడతారు, అయితే మీకు డైరెక్ట్ జాబ్ వచ్చేస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ గైస్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ట్రై చేయండి. త్రూ మై ఛానల్ నుంచి ట్రై చేసుకొని మీరు ఎవరికైనా జాబ్ వస్తే కింద డిస్క్రిప్షన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.